కొన్నిసార్లు నాకు ఇలా అనిపిస్తుంది, నా విశ్వాసంలో నా బలహీనతలతో నేను పోరాడుతూనే ఉన్నాను. చిన్న చిన్న మనస్పర్ధలు, కోపతాపాలు ఇవన్నీ నాలో ఉన్నాయి. కానీ ఇవన్నీ నేను ఉంచుకొని వీటన్నిటి ద్వారా నేను ఓవర్కమ్ అవ్వాలనే ప్రయత్నంలో దేవుని గురించి చెప్పడం మంచిదేనా అని, ఇలా నేను ఉండొచ్చా అని. కానీ నేను ఒక సత్యాన్ని స్పష్టంగా గ్రహించాను. దేవుడు పరిపూర్ణుల్ని కాదు, సిద్ధపడుతున్న వారిని వాడుకుంటాడు. నా కృప నీకు చాలును, బలహీనతలలోనే నా శక్తి పరిపూర్ణమవుతుందని కొరింథీలు రాసిన పత్రికలో ఉంది కదా. అందుకే ఈ దేవుని గురించి నేను చెప్తున్నప్పుడు నా పరిపూర్ణత కాదు, నా బలహీనతల మధ్య పనిచేస్తున్న ఆయన కృపను మాత్రమే నేను ప్రకటిస్తున్నాను. ఆయన నన్ను నేను ఉన్నట్టుగానే ప్రేమిస్తే అదే కృప మరి ఎవరి జీవితంలోనైనా కూడా చేరుతుంది. అందుకే నేను పరిపూర్ణురాల్ని కాదు, కానీ ఆయన కృప గురించి చెప్పడాన్ని మాత్రము ఎప్పటికీ ఆపను. బలహీనతలలోనే ఆయన శక్తి సంపూర్ణమవుతుంది. నేను విశ్వసిస్తున్నాను. షలోమ్.